హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆండ్రాయిడ్ బాయ్ గోపాల్. ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం వాట్సాప్లో ఫొటోస్ పంపించుకుంటాం, వీడియోస్ పంపించుకుంటాం, డాక్యుమెంట్స్ పంపించుకుంటాం. అట్లానే అప్లికేషన్స్ పంపించుకోవడానికి కూడా చిన్న ట్రిక్ యూజ్ చేసి పంపించుకోవచ్చు. అసలు అప్లికేషన్స్ ఎందుకు పంపించుకోవాలంటే అప్లికేషన్స్ అన్నీ ఫ్రీ వెర్షన్ లేవు కదా, పెయిడ్ వెర్షన్ ఉంటాయి, బీటా వెర్షన్లో ఉంటాయి, అట్లానే రేర్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ప్లేస్టోర్లో మనకు దొరకకపోవచ్చు. అలాంటి వాటిని మనం వాట్సాప్లో పంపించుకోవచ్చు. ఎట్లా పంపించాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను రండి. ఫస్ట్ స్టెప్, మనం ఏ అప్లికేషన్ అయితే వాట్సాప్లో పంపించాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ మన మెమరీ కార్డులో ఉండాలి. సో మెమరీ కార్డులో ఉండాలంటే మనం బ్యాకప్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఏదో ఒక అప్లికేషన్ బ్యాకప్ తీసుకుంటా. చూడండి, యాప్స్లోకి వెళ్ళాను. ఏదో ఒక అప్లికేషన్ బ్యాకప్ తీసుకొని నా మెమరీ కార్డులో పెట్టుకుంటా. చూడండి, ఇక్కడ యాంటీ థెఫ్ట్ అలారం అని ఉంది కదా, ఈ అప్లికేషన్ నేను బ్యాకప్ తీసి మెమరీ కార్డులో పెట్టుకుంటున్నా. ఓకే, ఆ అప్లికేషన్ అనేది నా మెమరీ కార్డులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అప్లికేషన్ ఎక్కడ ఉందో చూద్దాం రండి. ఫైల్ మేనేజర్లోకి వెళ్తున్నాను. అది సూపర్ బ్యాకప్లో ఉంటుంది, ఎందుకంటే నేను బ్యాకప్ తీసుకున్నాను కదా, దాన్ని మెమరీ కార్డులో పెట్టుకున్నాను బ్యాకప్ తీసి. ఇందులో చూడండి, యాంటీ థెఫ్ట్ అలారం అనే అప్లికేషన్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం వాట్సాప్లో సెండ్ చేసుకోవాలి కదా. సో వాట్సాప్లో సెండ్ చేసుకోవాలనుకుంటే ముందుగా ఈ అప్లికేషన్కి రీనేమ్ చేయాలి. ఏంటని రీనేమ్? ఇది ఏపీకే వెర్షన్లో ఉంది కదా, టెక్స్ట్ అని మారుస్తా. టెక్స్ట్ అనే పేరు పెట్టాను దీనికి. టెక్స్ట్ అనే పేరు పెట్టిన తర్వాత ఇట్లా ప్రొసీడ్ అయిపోవాలని అడుగుతుంది. కంటిన్యూ. ఇంకా అప్లికేషన్ కనిపిస్తలేదు కదా. ఇప్పుడు ఈ అప్లికేషన్ని మనం ఇట్లా, ఇప్పుడు ఇది డాక్యుమెంట్ రూపంలోకి మారిపోయింది. దీన్ని డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచే షేర్ చేసుకుని వాట్సాప్లో పంపించుకుందాం. షేర్ వాట్సాప్. ఇక్కడ ఇది మా ఫ్రెండ్కి పంపిస్తున్నాను, ఎవరికైనా ఒకరికి. ఓకే, ఇప్పుడు ఈ అప్లికేషన్ మా ఫ్రెండ్కి పంపించాను కదా. మా ఫ్రెండ్ ఇప్పుడు దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు మెమరీ కార్డులోకి వెళ్ళండి. మెమరీ కార్డులో వెళ్ళిన తర్వాత ఇక్కడ వాట్సాప్ నుంచి చూడండి, వాట్సాప్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీడియా నుంచి చూడండి, మీడియా మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వాట్సాప్ డాక్యుమెంట్స్ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, మనం పంపించిన అప్లికేషను ఇక్కడ యాంటీ థెఫ్ట్ అలారం అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏమి రావట్లేదు, జస్ట్ ఒక ఫైల్ ఫార్మేట్లో వస్తుంది. కాబట్టి దీన్ని మళ్ళీ ఇందాక మనము టెక్స్ట్ అని టైప్ చేసాం కదా, మళ్ళీ దీనికి రీనేమ్ చేసి ఏపీకే అని టైప్ చేయండి. ఏపీకే, అంతే. కంటిన్యూ కొట్టండి. మనకి చూడండి అప్లికేషన్ వచ్చేసింది. ఈ అప్లికేషన్ మీద ఇప్పుడు క్లిక్ చేస్తే ఇదిగోండి ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. ఈ విధంగా మనం వాట్సాప్లో ఏ అప్లికేషన్ అయినా పంపించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న నా ఫోటో మీద క్లిక్ చేసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్ని క్లిక్ చేయండి.